స్టూడెంట్స్ ఈరోజు నేను మీకు 8th క్లాస్ ఫస్ట్ లెసన్ అయినటువంటి హమ్ హోంగే కామయాబ్ లో నుంచి లిఖో క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి చూసుకోండమ్మా. కోయి భీ కామ్ విశ్వాస్ కే సాత్ క్యోం కర్నా చాహియే. ఏదైనా పని నమ్మకంతో ఎందుకు చేయాలి? कोई भी काम आत्मविश्वास के साथ करने से एक दिन जरूर विजय प्राप्त कर सकेंगे. कितना मुश्किल काम होने पर भी आत्मविश्वास हो तो बहुत सरल बन जाती है. कोई भी काम आत्मविश्वास के साथ करने से एक दिन जरूर विजय प्राप्त कर सकेंगे. నువ్వు ఏ పన్నైనా సరే ఆత్మవిశ్వాసంతో చేసినట్లయితే నువ్వు ఖచ్చితంగా దాంట్లో విజయాన్ని సాధిస్తావు. కిత్నా ముష్కిల్ కామ్ హోనే పర్ భీ, ఎంత కష్టమైన పని అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాస హోతో, నీకు ఆత్మవిశ్వాసం కనుక ఉన్నట్లయితే బహుత్ సరల్ బన్ జాతీ హై, ఆ పని కష్టమైనటువంటి పని కూడా చాలా సులువుగా పూర్తి చేయగలుగుతావు. ఓకేనమ్మా. సెకండ్ వన్ చూడండి. బచ్చోं में कैसे कैसे डर उत्पन्न होते हैं. పిల్లల్లో ఎటువంటి భయాలు ఏర్పడతాయి? ओके, बच्चों में ऐसे डर उत्पन्न होते हैं. क्या हम परीक्षा में अच्छे अंक प्राप्त कर सकते हैं या नहीं? क्या हम यह काम कर सकते हैं या नहीं? क्या हम में यह काम करने की ताकत है या नहीं? పిల్లల్లో ఎటువంటి సందేహాలు కలుగుతాయి, ఎటువంటి భయాలు ఉత్పన్నమవుతాయి అంటే ఇక్కడ బాగా చెప్పాడు. బచ్చోं में ऐसे डर उत्पन्न होते हैं. పిల్లల్లో ఇటువంటి భయాలు కలుగుతాయి. ఎటువంటివి అంటే क्या हम परीक्षा में अच्छे अंक प्राप्त कर सकते हैं या नहीं. మేము ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తో పాస్ అవుతామా లేదా? क्या हम यह काम कर सकते हैं या नहीं. మేము ఈ పని పూర్తి చేయగలుగుతామా లేదా? क्या हम में यह काम करने की ताकत है या नहीं. మాకు ఈ పని పూర్తి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉందా, శక్తి ఉందా లేదా అనేటువంటి సందేహాలు మామూలుగా పిల్లల్లో కలుగుతూ ఉంటాయి. మనకు కూడా అప్పుడప్పుడు ఇలానే కలుగుతూ ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే సాత్ సాత్ చల్నా క్యోం జరూరీ హై. మనము కలిసిమెలిసి నడవడము, ఐకమత్యంగా ఉండడము, కలిసిమెలిసి జీవించడము ఎందువల్ల అవసరము? साथ साथ चलने का मतलब है एक दूसरे के साथ मिलजुल कर रहना, एक दूसरे की सहायता करना. इससे एकता बढ़ती है, हम कामयाब हो सकते हैं. एकता से हमारी शक्ति बढ़ जाती है. साथ साथ चलने से, साथ साथ चलने का मतलब है అసలు సాత్ సాత్ కలిసి మెలిసి నడవడము అంటే ఏంటి? ఏక్ దూసరే కే సాత్ మిల్జుల్ కర్ రానా, ఒకరితో ఒకరు కలిసి మెలిసి జీవించడము. ఏక్ దూసరేకి సహాయత కర్నా, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడము. ఇస్సే ఏకతా బడ్తీ హై, దీనివల్ల ఐకమత్యం చేకూరుతుంది. హమ్ కామయాబ్ హో సక్తే హై, మనము సఫలీకృతులవుతాము, సక్సెస్ అవుతాము. ఏకతా సే హమారీ శక్తి బడ్ జాతీ హై, ఐకమత్యంగా ఉండడం వల్ల మనలో యూనిటీ అనేటువంటిది ఉండడం వల్ల మన యొక్క శక్తి కూడా పెరుగుతుంది. ఓకేనమ్మా. ఇది లిఖోలో ఉన్నటువంటి 3 క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడు సృజనాత్మక అభివ్యక్తి చూడండి. కవి की जगह अगर तुम होते तो क्या कामयाब होने के लिए क्या उपाय बताते. కవి స్థానంలో నువ్వు గనక ఉన్నట్లయితే మరి జీవితంలో సక్సెస్ కావడానికి నువ్వు ఏమని సలహా ఇస్తావు? मन में दृढ़ संकल्प होना चाहिए. संकल्प की सिद्धि के लिए खूब मेहनत करनी चाहिए. आशावादी बनना चाहिए. महात्माओं की आत्मकथाएं पढ़कर उनसे प्रेरणा लेनी चाहिए. समय का सदुपयोग करना चाहिए. बड़ों की बातें मानना चाहिए. ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే मन में दृढ़ संकल्प होना चाहिए. కవి స్థానంలో నేను కనుక ఉన్నట్లయితే జీవితంలో సక్సెస్ కావడానికి నేను ఈ ఉపాయాలు చెప్తాను. ఏమని చెప్తాను? मन में दृढ़ संकल्प होना चाहिए. నీ మనస్సులో దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండాలి. సంకల్ప్ కి సిద్ధి కే లియే खूब मेहनत करनी चाहिए. కేవలం సంకల్పం ఉంటే సరిపోదు. నీ యొక్క సంకల్పాన్ని ఇంకాస్త దృఢంగా చేసుకోవడం కోసం అని చెప్పి, దాన్ని సాధించడం కోసం అని చెప్పి खूब मेहनत करनी चाहिए, బాగా కష్టపడాలి. ఆశావాది బన్నా చాహియే, ఎప్పుడూ కూడా ఆశావాదిగా ఉండాలి. నేను అంతకు ముందు వీడియోలో చెప్పాను,
ఆశావాది నిరాశావాదికి గల తేడా ఏమిటి అని. ఆశావాదికి నిరాశావాదికి గల తేడా ఏంటి? ఆశావాది ఎప్పుడు కూడా నేను ఇది చేయగలను, ఇది నా వల్ల అవుతుంది, నేను సాధించగలను అనేటువంటి నమ్మకంతో ఉంటాడు. నిరాశావాది ఇది నా వల్ల కాదు, నా వల్ల చేత కాదు అనేటువంటి బాధతో ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉంటాడనమాట. ఓకేనా? సో ఆశావాదికి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి, నిరాశావాదికి జీవితంలో ఒక లక్ష్యమే ఉండదు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి అంటే ఆశావాదిగా ఉండాలి. జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి, ఎప్పుడు ఏదో ఒకటి నేను చెయ్యాలి అనేటువంటి ఉత్సాహంతో ఉండాలి. ఓకేనమ్మా? తర్వాత కోయి బి కామ్ आशावादी बनना चाहिए। महात्माओं की ఆత్మకథాయం పढ़कर उनसे ప్రేరణ లేని चाहिए। మహాత్ముల యొక్క ఆత్మకథలను చదువుకొని వారి యొక్క జీవితాల నుంచి ప్రేరణని పొందాలి. మనము ఇన్స్పైర్ అవ్వాలి. మహాత్ముల జీవిత కథలు కనుక చదివినట్లయితే వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి, వాటిని మనము ఆదర్శంగా తీసుకోవాలి. ఓకేనా? తర్వాత సమయ కా సదుపయోగ్ కర్నా చాహియే, సమయాన్ని పాటించాలి. మనకి టైం మెయింటెనెన్స్ అనేటువంటిది చాలా అవసరము. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి, తర్వాత చేద్దాంలే అని అనుకుంటే మాత్రము ఆ పని మనకి కాదు, సక్సెస్ కాదు. అందుకనే చెప్తారు కాల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, పల్ మే పర్లయ హోయేగో బహురీ కరే గో కబ్. రేపు చేసేటటువంటి పని ఈ రోజే చేయి, ఈ రోజు చేయాల్సిన పని ఈ క్షణమే చేయి. మరుక్షణంలో ప్రళయం సంభవించినచో నువ్వు ఆ పని చేయలేకపోయినట్లయితే నువ్వేం చేయగలుగుతావు? అందుకని ఎప్పటి పని అప్పుడే నువ్వు చెయ్యాలి. ఓకే? తర్వాత బడోంకి బాతేం మాన్నా చాహియే, పెద్దల మాటల్ని గౌరవించాలి. మనకి పెద్దలు వచ్చేసి మంచి మంచి విషయాలు చెప్తారు. అందుకనే పెద్దల మాట చెద్దన్న మూట అంటారు. అంటే ఏంటి? వాళ్ళు చెప్పేటువంటి మాటలు అన్నీ కూడా వాళ్ళ అనుభవాల్ని రంగరించి మనకి ఆ సూక్తుల రూపంలో, వాళ్ళ అనుభవాల రూపంలో మనకి చెబుతూ ఉంటారు. వాటిని గనక విని మనం పాటించినట్లయితే మనం జీవితంలో సక్సెస్ అవుతాము. ఓకేనా? ఇంకా నెక్స్ట్ చూసుకోండమ్మా, ప్రశంస. ప్రశంస ప్రశంసని ఒక్కసారి చూసుకున్నట్లయితే కోయి భీ కామ్ కర్నే మే సహయోగ్ కా క్యా మహత్వ హై, కోయి భీ కామ్ కర్నే మే సహయోగ్ కా క్యా మహత్వ హై. ఏదైనా పని చేసేటప్పుడు అందరి యొక్క సహకారం చాలా అవసరము. మరి ఆ సహకారం యొక్క గొప్పదనం ఏంటి? అందరి యొక్క సహకారం తీసుకోవడంలో గల ఉద్దేశ్యం ఏంటి? సహయోగ్ మనుష్య కా సర్వశ్రేష్ఠ గుణ హై. ఇతరులకు సహాయం చేయడం అనేటువంటిది, ఇతరులకి సహకారం అందించడం అనేటువంటిది మనుషులకు ఉన్నటువంటి వాటిలో ఒక గొప్ప గుణము. इस गुण के कारण ही మనిషి కో సామాజిక ప్రాణి కహా గయా హై. ఇతరులకి సహాయం చేసినప్పుడే, ఇతరులతో కలిసిమెలిసి ఉన్నప్పుడే మనుషుల్ని సామాజిక ప్రాణి అని చెప్పి పిలవడం జరుగుతుంది. కోయి భీ కామ్ కర్నే మే సహయోగ్ కా బడా మహత్వ హై. ఏదైనా పని చేయడంలో ఈ ఒకరికొకరు సహాయం చేయడానికి చాలా గొప్ప స్థానం ఉంది. సభీ మిల్కర్ కార్య కర్నే సే పహాడ్ కో భీ కోస్ సక్తే హై. నలుగురు కలిసి పని చేస్తే, అందరూ కలిసి పని చేస్తే కొండల్ని సైతము పిండి చేయవచ్చు. అంటే ఎంత పెద్ద పనైనా సరే సులువుగా సాధించవచ్చు. సహయోగ్ కే కారణ్ కామ్ కర్తే సమయ డర్ నహీ హోతా హై. మనము సహకారంతో, అందరి యొక్క సహయోగంతో మనం పనులు చేయడం వల్ల మనము భయపడాల్సిన అవసరం ఉండదు. और मन में यह विश्वास उत्पन्न होता है कि हमें सफलता जरूर मिलेगी. మన మనస్సుల్లో కూడా మనకి ఒక నమ్మకం కలుగుతుంది. ఏంటి అంటే మనతో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సహాయంగా ఉన్నారు, కాబట్టి నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనేటువంటి నమ్మకం కూడా మనలో కలుగుతుంది. ఏకతా సే రహనే సే దుష్మన్ భీ డర్ కర్ బాగ్ జాతే హై. మనం ఐకమత్యంగా ఉన్నప్పుడు మన శత్రువు కూడా భయపడి పారిపోతాడు. అందుకనే మీకు ఐకమత్యమే మహాబలము అంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే మనకి ఒక సింహం ఉంటుంది, ఒక 4 ఎద్దులు ఉంటాయి. ఆ
ఆ సింహం ఏం చేస్తుంది అంటే ఆ 4 ఎద్దుల్ని చూసేసరికి అరే ఈ ఎద్దులు చాలా బలిష్టంగా ఉన్నాయి, వీటిని చంపి తింటే నాకు బాగా ఆహారం కొన్ని రోజుల వరకు దొరుకుతుంది అని చెప్పి ఆలోచిస్తుంది. ఆ సింహం ఏం చేస్తుంది, ఆ ఎద్దుల మీద దాడి చేస్తుంది. వెంటనే ఆ ఎద్దులన్నీ కూడా ఏం చేస్తాయి, ఐకమత్యంగా ఉంటాయి కాబట్టి ఒక ఎద్దు మీద దాడి చేస్తే మిగతా 3 ఎద్దులు వచ్చేసి ఆ సింహాన్ని తరిమేస్తాయన్నమాట. అప్పుడు సింహానికి అర్థమవుతుంది ఇవి ఐకమత్యంతో ఉన్నాయి, నేను వీటిని ఏమీ చేయలేను అని. కానీ దాన్ని చంపి తినాలనేటువంటి కోరిక మాత్రం సింహంలో అట్లాగే ఉంటుంది. అదేం చేస్తుంది, సమయం కోసం వేచి చూస్తుంది. అది ఒక్కొక్క ఆవు అది పచ్చిక మేస్తూ ఉన్నప్పుడు, ఆ ఎద్దులు అవి పచ్చికలు మేస్తూ ఉన్నప్పుడు అంటే గడ్డి తింటూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి దాని మీద దాడి చేయకుండా మర్యాదగా నెమ్మదిగా ఏదో నమ్మశక్యంగా మాట్లాడుతూ చెప్తుందనమాట. నువ్వు లేనప్పుడు నీ గురించి వాళ్ళు ఇట్లా మాట్లాడుకోవడం నేను విన్నాను, వాళ్ళు నీకు తక్కువగా చూడడం నేను విన్నాను, అది నాకు చాలా బాధేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క ఎద్దు దగ్గర కూడా అదే విధంగా ఈ సింహం చెప్తుందనమాట. అలా ఒకసారి చెప్తే నమ్మవో, 2 సార్లు చెప్తే నమ్మవో, అలా పదే ఆ సింహము లేనిపోని చాడీలు ఎద్దులకి చెప్పేసరికి ఒకదాని మీద ఒకదానికి అవి నిజమేమో అనేటువంటిది అవి అంతకు ముందులాగా ఐకమత్యంగా ఉండడం మానేసినాయి. అవి ఒకే చోట ఉండకుండా ఈ 4 కూడా 4 చోట్ల గడ్డి వేస్తూ ఉన్నట్టుగా ఉంటూ ఉండేవి. అప్పుడు ఇది సమయాన్ని చూసి ఒక్కసారిగా ఒక ఎద్దుని చంపి తినేస్తుందన్నమాట. ఓకే, ఒక ఎద్దుని సమయం చూస్తుంది, ఒక ఎద్దుని చంపి తినేస్తుంది. ఆ ఒక ఎద్దుని చంపి తినేసేసరికి మిగతా 3 ఎద్దులు చూస్తూ ఉంటాయి, కానీ అయినా మనకెందుకులే అని చెప్పి ఊరికే ఉంటాయి. అలా అది 1 by 1 అన్ని ఎద్దుల్ని చంపి తినేస్తుంది. అదే ఆ ఎద్దులు ఐకమత్యంగా ఉన్నప్పుడు ఆ సింహం ఏమీ చేయలేకపోయింది. ఆ ఎద్దుల్లో ఐకమత్యం లేనప్పుడు ఏమైపోయింది, సింహము ప్రతి ఎద్దును కూడా చంపి తినేసింది అనమాట. అందుకనే ఐకమత్యమే మహాబలము. కాబట్టి మనము ఏకతాసే రహనేసే దుష్మన్ బి డర్ కర్ భాగ్ జాతే హై. మనము ఐకమత్యంగా ఉన్నట్లయితే మన శత్రువు కూడా మనల్ని చూసి భయపడి పారిపోతాడు. ఓకేనమ్మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఈ వీడియోలో నేను లికో చెప్పాను, తర్వాత సృజనాత్మక అభివ్యక్తి చెప్పాను, ప్రశంస చెప్పాను. తర్వాత ఇక్కడ చూసుకోండి, మీకు పరియోజన కార్యం ఉంది. ఓకే, ఈ పరియోజన కార్యంలో వచ్చేసి ఏమిచ్చాడు అంటే కిసి కామయాబ్ వ్యక్తికి జాన్కారీ ఇక్కట్టా కరో 5 వాక్య లిఖో అని ఉంది. అది కూడా ఒకసారి చూసుకోండి అమ్మా. ఎవరైనా సరే సక్సెస్ అయినటువంటి వ్యక్తిని గురించిన ఒక 5 వాక్యాలు రాయమన్నాడు. వాళ్ళని పరిచయం చేస్తూ 5 వాక్యాలు రాయమన్నాడు. చూడండి, महात्मा गांधी हमारे देश के सफल व्यक्तियों में एक माने जाते हैं. उन्होंने भारत देश को स्वतंत्रता करवाया. उनका जन्म 2 अक्टूबर में हुआ था. उनका पूरा नाम मोहनदास करमचंद गांधी था. सत्य और अहिंसा उनके मूल हथियार थे. उन्होंने देश को करो या मरो का नारा दिया, जिसके परिणाम स्वरूप देश आजाद हुआ. महात्मा गांधी हमारे देश के सफल व्यक्तियों में एक माने जाते हैं. గొప్ప వ్యక్తులలో ఒకరు. उन्होंने भारत देश को स्वतंत्रता करवाया. ఆయన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. उनका जन्म 2 अक्टूबर गुजरात के पोरबंदर में हुआ था. ఆయన అక్టోబర్